అందరికీ రాధాస్వామి. దాతాదయాల్జీ మహారాజ్ 1939లో తన భౌతిక శరీరాన్ని త్యజించారు. అనంతరం ఆయన చితాభస్మాన్ని అస్థికలను తీసుకువచ్చి ఈ రాధాస్వామి ధామ్ సత్సంగ మందిరంలోనే భద్రపరిచారు. ఫకీర్ చంద్ మహారాజ్ ఆధ్వర్యంలో కొంతకాలం పాటు ఇవి ఇక్కడే ఉంచబడ్డాయి. తరువాత 1972లో రాధాస్వామి ధామ్ మందిరానికి ఎదురుగా ఉన్న ప్రదేశంలో ప్రకాశ్ స్తంభ్ అనే స్తూపాన్ని నిర్మించేందుకు పరమదయాల్జీ మహారాజ్ పునాది వేశారు. దాతాదయాల్జీ మహారాజ్ చితాభస్మాన్ని అస్థికలను ఈ పవిత్ర స్థలంలో ఉంచి వాటిపై ఈ ప్రకాశ స్తంభాన్ని నిర్మించారు. తొలుత ఈ ప్రకాశ స్తంభం కొంత ఎత్తులో సాదాసీదాగా మాత్రమే ఉండేది. అనంతరం 2007లో దీనికి మనం ఇప్పుడు చూస్తున్న రూపాన్ని కల్పించి ఈ స్తూపానికి చుట్టూ పాలరాయితీని తాపడం చేసి 4 దిక్కులా అందంగా ఎంతో ఎత్తులో తీర్చిదిద్దారు. అంతేకాకుండా దీని మీద రాధాస్వామి మతానికి సంబంధించిన ఆధ్యాత్మిక భావాలను, ఊర్ధ్వలోకాలకు సంబంధించిన వివరాలను సైతం విశదంగా పొందుపరిచారు. ఈ విధంగా దాతాదయాల్జీ మహారాజ్ పవిత్ర స్మృతికి ప్రతీకగా ఆయన చితాభస్మం మరియు అస్థికలను తనలో భద్రపరుచుకునే ఈ ప్రకాశ స్తంభం నేడు ఓ మహత్తరమైన ఆధ్యాత్మిక స్మారక చిహ్నంగా మన ముందు రాచ టీవీతో నిల్చుని ఉంది. దాతాదయాల్జీ మహారాజ్ హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ భాషలలో ఎన్నో పుస్తకాలను, ఆధ్యాత్మిక గ్రంథాలను రచించారు. దానికి ప్రతీకగా ఈ స్తంభానికి 3 దిక్కులలో ఈ 3 భాషలలో రాధాస్వామి మతానికి సంబంధించిన ఊర్ధ్వలోకాలను వివరించారు. అంతేకాకుండా దాతాదయాల్జీ మహారాజ్ తన జీవితంలోని చివరి 20 సంవత్సరాలు ఎక్కువగా దక్షిణ భారతదేశంలోనే గడిపారు. దాంతో పాటు దక్షిణాదిలో ఎంతో మంది తెలుగు సత్సంగీయులకు ఆధ్యాత్మిక మార్గనిర్దేశనం చేశారు. అందుకు ప్రతీకగా ఈ స్తంభానికి 4వ దిక్కులో తెలుగు భాషలో కూడా ఊర్ధ్వలోకాలకు సంబంధించిన వివరాలను లిఖించారు. ఇవన్నిటికీ మించి దాతాదయాల్జీ మహారాజ్ సురత్ శబ్ద యోగాన్ని అభ్యసించి అరిషడ్వర్గాలను అణిచివేసి లోకంలో ఎదురయ్యే కష్ట నష్టాలను అధిగమించి ఊర్ధ్వలోకాలు అధిరోహించి ఇహలోకంలోనూ పరలోకంలోనూ ఎన్నో విజయాలను సాధించారు. దాతాదయాల్ మహారాజ్ సాధించిన ఈ ఆధ్యాత్మిక విషయాలకు ప్రతీకగా మనం చూస్తున్న ఈ జయకేతనాన్ని ఎగురవేశారు. తానెగరేసిన జయకేతనం జయకేతనం. ప్రకాశ స్తంభం శిఖరంపై రెపరెపలాడుతున్న ఈ జయకేతనం దాతాదయాల్జీ మహారాజ్ ఆధ్యాత్మిక విజయాలకు ప్రతీకగా నిలుస్తుంది. முகத்தை தந்தவன் முகவரியேதோ விதையின் கதையே விடுகதையோ முத்து சிப்பியில் முத்தம் சிந்திய முகிலை தெரியாதோ. முகத்தை தந்தவன் முகவரியேதோ விதையின் கதையே விடுகதையோ முத்து சிப்பியில் முத்தம் சிந்திய முகிலை தெரியாதோ. తపస్సు, త్యాగం, దయ, సేవా భావనకు నిలువెత్తు రూపం దాతాదయాల్జీ మహారాజ్. ఆయన నిష్కామ కర్మయోగి. అతి సామాన్యంగా ఉండడం, నిరాడంబరతతో జీవించడం ఆయన ప్రత్యేకత. దాతా వాక్కులో మాధుర్యం ఉట్టిపడుతుంది. ప్రేమమూర్తి, ప్రసన్న చిత్తుడు, నిస్వార్థి,
సకల జనప్రియుడు, సర్వలోకహితుడు. ఆయన మనస్సులో ఈర్ష్య, ద్వేషం, అసహ్యం పేరుకైనా లేవు. ఆయన కోపగించుకోవడం ఎవరూ చూడలేదు. 1860 శివరాత్రి నాడు ఆయన అవతరించారు. అదేవిధంగా 1939 సంవత్సరం శివరాత్రి నాడే ఆయన చిరనిద్రలోకి వెళ్ళారు. స్వార్థమే తాండవించు ఈ జగతిలోనా, మంచి ఇంకను కలదని మనకు తెలుపా. ఇచట విశ్రమించినదొక్క పవిత్రమూర్తి, ఇచట విశ్రమించినదొక్క పవిత్రమూర్తి, ఇచట విశ్రమించినదొక్క పవిత్రమూర్తి. దాతా దయాల్జీ మహారాజ్ కి ఎక్కువ మంది సత్సంగీయులు రావాలని కోరిక ఎప్పుడూ కూడా ఉండేది కాదు. తనకు ఎక్కువ మంది శిష్యులు కావాలని కూడా ఆయన కోరుకోలేదు. ఎప్పుడు ఆయన చూసేది శిష్యుల సంఖ్యను కాదు, శిష్యుల నాణ్యతను. అందరి కోసం సత్సంగం కాదు, అందరి కోసం సురశబ్ద యోగం కాదు, కేవలం కాలక్షేపం కోసం, తమాషా కోసం సత్సంగానికి వచ్చేవారు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు అనే భావంతో ఆయన బోధనలు చేసేవారు. అందుకే నిజమైన జిజ్ఞాసువులకు, నిజమైన సాధకులకు మాత్రమే సత్సంగం అందించాలనే ఉద్దేశంతో చలికాలంలో సత్సంగం ఏర్పాటు చేస్తే తెల్లవారుజామున 5 గంటలకే గడ్డ కట్టేంత చలిలో ఆయన సత్సంగం ఉండేది. ఇంత చలిలో సత్సంగానికి ఎవరు వెళ్తారులే అనేవారు సత్సంగానికి వచ్చేవారు కాదు. కానీ నిజమైన సత్సంగీయులు, నిజమైన జిజ్ఞాసులు మాత్రం రగ్గులు కప్పుకొని చేతిలో లాంతర్లు పట్టుకొని మరి ఆ చీకటి చలిలో సత్సంగానికి వచ్చేవారు. వారితో హాలు పూర్తిగా నిండిపోయేది. అలాగే వేసవి కాలంలో దాతా దయాళ్ మహారాజ్ సత్సంగాలను మిట్ట మధ్యాహ్నం 1 గంట సమయంలో సూర్యుడు వేడితో భగభగమంటూ వాతావరణం ఉండే ఆ సమయంలో సత్సంగం ఏర్పాటు చేసేవారు. ఇంతటి ఎండలో ఎవరు వెళ్తారులే అనేవారు రాలేకపోయేవారు. కానీ నిజమైన సాధకులు మాత్రం ఆ మండే ఎండను సైతం లెక్క చేయకుండా సత్సంగానికి వచ్చేవారు. అందుకే దాతా దయాళ్ మహారాజ్ ఇచ్చిన సత్సంగం జన సమూహం కోసం కాదు, కాలక్షేపం కోసం కాదు, వినోదం కోసం కానే కాదు, ఆధ్యాత్మిక జ్ఞానోదయం కోసం. అలా దాతా దయాల్జీ మహారాజ్ ఎంతో నాణ్యమైన సత్సంగాన్ని నాణ్యమైన శిష్యులకు అందించారు. ఆయనకు ఎంతో మంది ఉన్నత ఆధ్యాత్మికత చెందిన శిష్యులు లభించారు. ఆయన అందించిన ఆణిముత్యాలలో మౌంట్ ఎవరెస్ట్ వంటి పరమదయాల్జీ మహారాజ్, కాంచనజంగా పర్వతం వంటి నందుభాయ్ మహారాజ్, సుమేరు పర్వతం వంటి ఆనందరావు మహారాజ్, ఆరావళి పర్వత శ్రేణుల వంటి ప్రేమానంద మహారాజ్, భువాదత్త శర్మ, పీరేముగ్గ మహారాజ్ వంటి ఎంతో మంది సత్పురుషులు ఉన్నారు. వీరంతా దాతా దయాల్జీ మహారాజ్ మనకు అందించిన అమూల్యమైన ఆధ్యాత్మిక ఆణిముత్యాలు. దాతా దయాల్జీ మహారాజ్ సత్సంగీయుల దగ్గర నుంచి ఎప్పుడూ డబ్బును స్వీకరించేవారు కాదు. వారు ఇచ్చే కానుకలను కూడా స్వీకరించేవారు కాదు. ఆయన దగ్గర అలాంటి ఆచారమే లేదు. అంతేకాదు, తాను సంపాదించిన ధనంతో సాధువులకు, తన శిష్యులకు ధన రూపంలో సహాయం కూడా చేసేవారు దాతా దయాల్జీ మహారాజ్. దాతా దయాల్జీ మహారాజ్ తో పాటు నందుబాయి మహారాజ్ కూడా ఆయనకు సేవలు చేస్తూ, ఆయన అవసరాలు చూసుకుంటూ ఆయనతో పాటే ఉండేవారు. ఒక రోజు ఉదయం దాతా దయాల్జీ మహారాజ్ ఒక పుస్తకాన్ని రచిస్తూ మధ్యలో నందుబాయి మహారాజ్ను, నందు, అల్పాహారం సిద్ధమైందా అని అడిగారు. నందుబాయి మహారాజ్ ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ మౌనంగా ఉండిపోయారు. అది గమనించిన దాతా దయాల్జీ మహారాజ్, నందు, ఏమైంది, అల్పాహారం సిద్ధం కాలేదా అని అడిగారు. అప్పుడు నందుబాయి మహారాజ్ తన బాధను వ్యక్తం చేస్తూ, మందిరంలో సరుకులు ఏమీ లేవు మహారాజ్, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పారు. అప్పుడు దాతా దయాల్జీ మహారాజ్ తన దగ్గర ఉన్న 20 పైసలను తీసి నందుబాయి మహారాజ్కి ఇచ్చి, వెళ్లి శనగలు కొనుక్కొని తీసుకురా అని చెప్పారు. నందుబాయి మహారాజ్ శనగలు తీసుకువచ్చి వాటిని వేయించారు. దానిని దాతా దయాల్జీ మహారాజ్ మరియు నందుబాయి మహారాజ్ ఇద్దరు కలిసి ఆరగించారు. అల్పాహారం పూర్తయిన తరువాత దాతా దయాల్జీ మహారాజ్ నందుబాయి మహారాజ్ తో ఇలా అన్నారు, నందు, మధ్యాహ్న భోజనానికి డబ్బు కావాలి కదా, నీవు బయటకు వెళ్లి సంపాదించుకొని తీసుకురా. అయితే కొన్ని షరతులు. నీవు డబ్బు ఎవ్వరి దగ్గర అప్పు చెయ్యకు, ఎవ్వరి ముందు చేయి చాపకు, ఎవరిని మోసం చెయ్యకు, దొంగతనం చేయకు. వీటిలో ఏది చెయ్యకుండా నీ శ్రమతో ఏదైనా సంపాదించి భోజనానికి ఏర్పాట్లు చెయ్యి అని అన్నారు.
గురువు ఆజ్ఞను శిరసావహించిన నందుబాయి మహారాజ్ ఎవ్వరి దగ్గర చేయి చాపకుండా ఎవరిని అప్పు అడగకుండా సమీపంలోని రైల్వే స్టేషన్ కు వెళ్లారు. అక్కడ వచ్చిన రైళ్ల నుంచి దిగుతున్న ప్రయాణికుల సామాన్లను వారి తరపున మూసిపెట్టడం ప్రారంభించారు. కొందరి మూటలను తలపై మోశారు, మరికొందరి సామాన్లను భుజాలపై మోశారు. అలా తన శ్రమను నమ్ముకొని కష్టపడి కొంత డబ్బును ఆయన సంపాదించారు. ఆ విధంగా శ్రమించి సంపాదించిన డబ్బును తీసుకువచ్చి దాతాదయాల్జీ మహారాజ్కు మధ్యాహ్న భోజనాన్ని సిద్ధం చేశారు. నిజానికి ఇది కేవలం ఒక చిన్న సంఘటన కాదు. నందుభాయ్ మహారాజ్లోని నిజాయితీ, ఆత్మగౌరవం, శ్రమ పట్ల నిబద్ధత, గురువు ఆజ్ఞ పట్ల ఉన్న విశ్వాసం ఎంత గొప్పవో తెలుసుకోవడానికి దాతాదయాల్జీ మహారాజ్ పెట్టిన చిన్న పరీక్ష. ఈ పరీక్షలో నందుబాయి మహారాజ్ అత్యంత ఉన్నతమైన మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. మనం ఇప్పుడు చూస్తున్న ఈ రాధాస్వామి ధామ్ వారణాసికి, ప్రయాగరాజ్కు సరిగ్గా మధ్యలో ఉంటుంది. వారణాసి వైపు నుంచి చూసినా ప్రయాగరాజ్ వైపు నుంచి చూసినా ఈ ధామ్ దాదాపు 65 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ రాధాస్వామి ధామ్ ఉన్న ప్రాంతం చాలా తక్కువ జనసాంద్రత కలిగిన ప్రాంతం. ఇక్కడ పెద్దగా జనసంచారం కనిపించదు. అలాంటిది సుమారు 100 సంవత్సరాల క్రితం ఇక్కడ అసలు జనసంచారమే ఉండేది కాదు. పూర్తిగా అడవితో, దట్టమైన వృక్షాలతో నిండిన నిర్మానుష్య ప్రదేశంగా ఉండేది. అటువంటి ప్రాంతాన్ని దాతాదయాల్జీ మహారాజ్ ఎంతో ఆలోచించి ఏరి కోరి ఎంపిక చేసుకున్నారు. ఈ ప్రశాంతమైన ప్రదేశంలోనే దాత రాధాస్వామి ధామ్ను నిర్మించారు. ఇది పూర్తిగా ఎకరం స్థలం విస్తీర్ణంలో ఉంది. మహారాజ్ ఈ ప్రదేశాన్ని ఎందుకు ఎంపిక చేసుకున్నారు అంటే ఇక్కడ సంపూర్ణ ఏకాంతం లభిస్తుంది. ఆ ఏకాంతం వలన సాధన, అభ్యాసం చేసుకోవడానికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఎటువంటి విధమైన రణగుణ ధ్వనులు, హడావిడి ఉండదు. అంతేకాకుండా ఈ ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు రచించడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది అని దాతాదయాల్జీ భావించారు. దాతాదయాల్జీ మహారాజ్ లెక్కలేనన్ని గ్రంథాలను ఉర్దూ, హిందీ, ఆంగ్ల భాషలలో రచించారు. ఉదాహరణకు ఆయన రచించిన కొన్ని ప్రముఖ గ్రంథాలు కబీర్ యోగ్, నానక్ యోగ్, రాధాస్వామి యోగ్, సూరజ్ శబ్ద యోగ్, పంత్ సందేశ్, సంత్ సంయోగ్, సంత్మాల, భక్తమాల, మహారామాయణ్, విజ్ఞాన రామాయణ్, యోగ వాసిష్టం, పంచదశి, భగవద్గీత, విజ్ఞాన సంతాయన్, సూఫీజం, సంత్ అమృతవాణి, సంత్ సహజయోగం, ఆనంద యోగం, అద్భుత ఉపాసన యోగం, శబ్ద యోగం, వచన్ సార్, విష్ణు పురాణ్, కల్కి పురాణ్, ఉపనిషత్తుల టీకా, శబ్ద యోగ్, ఆనంద యోగ్, మెసేజ్ ఆఫ్ పీస్, ఎంట్రీ ఇంటూ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్, లైట్ ఇన్ ఆనంద యోగ. ఇలా ఎన్నో పుస్తకాలను రచించారు. మొత్తం పుస్తకాల సంఖ్య 5,000కు మించే ఉంటుంది. ఈ ధామ్లో దాతాదయాల్జీ మహారాజ్ తో పాటు ఆయనకు అత్యంత ప్రియమైన మరికొంతమంది శిష్యులు కూడా ఉండేవారు. వారు మహారాజ్ కు సేవలు చేస్తూ ఆయన నిరంతరం అనుసరిస్తూ ఉండేవారు. వారి ద్వారా దాతాదయాల్జీ మహారాజ్ కు సంబంధించిన దైనందిన జీవితంలో జరిగిన ఎన్నో విశేషాలు మనకు తెలియవచ్చాయి. దాతాదయాల్జీ మహారాజ్ ఎప్పుడూ కూడా ఖాళీగా, వ్యర్థంగా సమయాన్ని గడిపేవారు కాదు. ఎంటీ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్ షాప్ అనేవారు ఆయన ఎప్పుడూ కూడా ఖాళీగా ఉండేవారు కాదు. తన చుట్టూ ఉన్న వారిని ఎప్పుడు కూడా ఖాళీగా ఉండనిచ్చేవారు కాదు. వ్యర్థమైన ఆలోచనలు చేయడం, వ్యర్థమైన మాటలు మాట్లాడడం, వ్యర్థమైన పనులు చేయడం వల్ల జీవితంలో ఎన్నో అనర్థాలు జరుగుతాయని ఆయన బోధించేవారు. దాతాదయాల్జీ మహారాజ్ సాంగత్యంలోకి వెళ్లిన తర్వాత ఎంతటి సోమరి వ్యక్తి అయినా సరే, కాళ్ళు చాపుకొని కూర్చునే వ్యక్తి అయినా సరే, ఆయన దాతాదయాల్జీ మహారాజ్ ప్రభావంతో ఆ సోమరి కూడా ఊరకలెత్తే ఉత్సాహంతో పనిచేయడం ప్రారంభించేవాడు. అదే దాతాదయాల్జీ మహారాజ్ సాంగత్యంలోని మహిమ. చివరి 20 సంవత్సరాల కాలం అంటే 1918 నుంచి 1938 వరకు దాతాదయాల్జీ మహారాజ్ దాదాపు ప్రతి సంవత్సరం 4 నుండి 6 నెలల పాటు దక్షిణ భారతదేశంలోని తెలుగు రాష్ట్రంలోనే ఉండేవారు. ఈ సమయంలో ఆయనకు అత్యంత ప్రియమైన శిష్యులైన నందుభాయ్ మహారాజ్, ఆనందరావు మహారాజ్ తదితరులు ఆయనతో పాటే ఉండి మహారాజ్ సాంగత్యాన్ని పొందుతూ సత్సంగాలు వినేవారు. దక్షిణాదిలో ఉన్న ఈ కొంతకాలంలోనే దాతాదయాల్జీ మహారాజ్ ఎన్నో అమూల్యమైన ఆధ్యాత్మిక గ్రంథాలను రచించి వేలాది మంది సత్సంగీల ఉన్నతికి పాటుపడ్డారు. దాతాదయాల్జీ మహారాజ్ పేద విద్యార్థులకు కూడా విద్య అందాలనే ఉద్దేశంతో ఒక పాఠశాలను, ఇంటర్మీడియట్ కళాశాలను స్థాపించారు. అనంతరం వాటిని మరింత అభివృద్ధి చేశారు. దాతాదయాల్జీ మహారాజ్ భౌతికంగా లేకపోయినా ఈ విద్యా సంస్థలు వాటి బాధ్యతను
ప్రభుత్వం తీసుకొని నిర్వహిస్తుంది. అయినప్పటికీ దాతాదయాల్ మహారాజ్ విద్యారంగంలో చేసిన కృషికి ప్రతీకగా నేటికి దాతాదయాల్ మహారాజ్ పాఠశాల, దాతాదయాల్జీ మహారాజ్ ఇంటర్మీడియట్ కళాశాల విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నది 2000 గజాల విస్తీర్ణం ఉన్న రాధాస్వామి దాతాదయాల్జీ మహారాజ్ ఇంటర్మీడియట్ కళాశాల. దాతాదయాల్జీ మహారాజ్ విద్యకు ఇచ్చిన ప్రాధాన్యతకు, పేద విద్యార్థుల పట్ల ఆయనకున్న సేవాభావానికి ఈ విద్యా సంస్థలు నేటికి సజీవమైన ప్రతీకగా నిలుస్తున్నాయి. ये महामोह, ये अंधेरा जो है हमारे सभी में मौजूद है, ये मोह रूपी अंधेरा हम सब में मौजूद है. ये कैसे जाएगा? हमारे अंदर दुनिया के प्रति जो मोह है, ये अज्ञान है, ये अंधकार है. कैसे? ये रवि के सूरज के आगमन से जैसा अंधेरा, रात भर अंधेरा रहता, ये तारागण चांद ये अंधेरा को नहीं मिटा सकते. केवल सूरज के आगमन से अंधेरा मिट जाता है, उजाला हो जाता है, प्रकाश में हम सबको देख सकते हैं. ऐसे ही हमारे अंदर जो है वो मोह रूपी अज्ञान है. इस अंधकार को सद्गुरु रूपी सूरज आना चाहिए. सद्गुरु रूपी सूर्य के आने से ही ये हमारा मोह, अज्ञान, अंधकार मिट जाता है. ये पूजा पाठ करने से, जप तप करने से, तीर्थ यात्रा करने से, नहाने से, ये इन सब से नहीं होगा. केवल गुरु के दर्शन से, गुरु की कृपा से ही होती है. हमारे अंधकार मिट जाती है और हमको असली रास्ता पता लगता है. दातादयालजी महाराज की महिमा क्या हम गा नहीं सकते, कह नहीं सकते, बोलने सुन नहीं सकते. इतना महिमा है. ये हजारों किताबें लिखे, हजारों लोग भाग लिए. ऐसे 1918 के बाद 1918 से 20 साल तक 1938 तक वो साउथ को आ रहे थे, आते थे साउथ को आकर हनमकोंडा. फर्स्ट 1919 में 1919 में महाराज जी श्रीलंका जा रहे थे. वैसा तो 1999 में महाराज को वेस्टर्न यूनिवर्सिटी से डॉक्टरेट मिला, डॉक्टर ऑफ लॉ एंड डॉक्टर ऑफ लिटरेचर. अमेरिका के शिकागो यूनिवर्सिटी से, वेस्टर्न यूनिवर्सिटी से डॉक्टरेट मिला. उसके बाद 1999 में महाराज श्रीलंका रहे. उस समय हनमकोंडा में 3 ही सत्संगी थे, 3 ही सत्संग. कौन? अकबर नरसिम्हाराव, कल्याणी नारायण सिंह, पिंगली राधाकृष्ण देशपांडे. ये तीनों जो है जो लाहौर से डाटा छपाते थे, वो सारे धर्म, सारे संतों के संदेश को पहुंचाते थे पत्रिका द्वारा, साधु पत्रिका. ये हनमकोंडा में ये तीनों बंदे जो है ये साधु पत्रिका मंगा के पढ़ते थे. पढ़कर बहुत प्रभावित हुए और लाहौर जाकर दर्शन कर लिए, दादा के दर्शन कर लिए. जब से ऐसे परम भक्त बन गए, श्रद्धालु बन गए. जब 1990 के आते रहे, श्रीलंका जा रहे हैं महाराज, तो वहाँ रुके, हनमकोंडा में रुके और पिंगली राधाकृष्ण के मकान में ठहरे 1 साल. फिर बाद में और एक बार जब महाराज आए, ये लोग कह रहे भीड़ ज्यादा है, लोग आ रहे, एक से जबान मौत क्या बोलते हैं अनाउंसमेंट, एक के द्वारा एक के द्वारा एक पहुँच गए, बहुत सारे लोग हो गए. तो मकान का छोटा होने की वजह से एक किराए का मकान लिए राजपूतवाड़ी में. किराए का मकान लिए. दादा आए, जब उनको वहाँ ठहराए तो जब भी हनमकोंडा आते सब तो 8 दिन रहते थे. 8 दिन रहकर अपने सत्संग देते थे, सुबह शाम. और बाती के टाइम में चिट्ठियाँ लिखना और पुस्तकें लिखना, सभी इसके जवाब देना सत्संगियों के लिए. और जो सत्संगी जिस शंका से, जिस भाव से, जिस समस्या से आते थे, उनका समाधान महाराज जी के सत्संग में मिलता है. तो 8 दिन के रहते थे. एक दिन क्या हुआ, कोई बोले महाराज ये मकान बिकाऊ है, बेच रहे हैं. बोले कोई, तो महाराज क्या करे, चलो क्यों दूसरों को क्यों अपने करेंगे, ये मंदिर बना लेंगे, ये आश्रम बनाएंगे, लोगों के लिए अच्छी सुविधा होगी. बोलकर ले लो मेरा चंदा बोलकर 10 रुपये महाराज लगा दिया. 10 रुपये लगाए. फिर उसी समय में थोड़ी देर में 400 रुपये जमा हो गए.
फिर वो 400 रुपये दिए मकान मालिक को और घर रजिस्ट्रेशन कर दिए। वो बढ़ रहा है। अभी अच्छा भवन बन गया है आश्रम में। इतने सालों से परम दयाल जी महाराज, प्रियमुका महाराज जाते हैं, नंदू भाई जी महाराज आए, बहुत सारे प्रेमानंद राय महाराज आए, सभी दिल्ली से और महाराज आए। वहाँ सत्संग होता है हर वसंत पर। बिशारपुर से कमल दयाल जी महाराज भी आए थे, शिन्यो महाराज भी आए थे। वो सत्संग बढ़ रहा है। तो वहाँ कैसा हुआ, वहाँ के वक्त कई सेंटर्स है, करकुलम पहाड़ है, करीमनगर है, हजूराबाद है, हनमकुंडा है, सिकंदराबाद हैदराबाद है, लक्षद्वीपेटा है, आदिलाबाद करते थे। सब लोगों को ये जबरदस्ती नहीं की, जो भी आया उसके हिसाब से, उसके मन के हिसाब से उनको तालीम देते रहे और उनको मार्गदर्शन करते रहे और उनका जीवन सफल बनता रहा। हजूराबाद के आचार्य थे ठाकुर परम सिंह महाराज, आचार्य थे वो। उन्होंने ही दाता के शब्द जो भी दाता शब्द लिखे, सभी पुस्तकों में दाता केवल पुस्तक लिख के छोड़ते नहीं, उसमें शब्द लिखते थे। वो शब्दों को एकत्रित करके उन्होंने शिव सागर नाम से एकत्रित करके परम दयाल महाराज के चरणों में भेंट किए। तो महाराज शिव सागर प्रभा प्रिंट करा के अपने को हम सबको दे दिए, हम लोगों के सुविधा के लिए, पाठ करने के लिए मिले। तो भगत सिंह जी क्या हुआ था, 3 साल से उनको सयाटिका